గ్రంథం 117వ కీర్తనలో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. ఈ ఉదయకాలం చదువుకున్న ఈ చిన్న కీర్తనలో నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ కీర్తన సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి అని ఈ కీర్తన రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో వ్రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 15:11. మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. సమస్త అన్యజనులారా యెహోవాను లేదా ప్రభువును స్తుతించండి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనే మాట 117వ కీర్తన ఇక్కడ వ్రాయబడింది. ఏ సందర్భంలో ఈ కీర్తన ఇక్కడ రాశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి ఆయన్ని మహింపరచడం గురించి ఈ సందర్భంలో ఇక్కడ వ్రాయబడింది. మీ కోహోస్ట్ లేదా? ఒకటే ఉందండి, ఇంకోటి లెఫ్ట్ అయిపోయాను, దానివల్ల ఒకటి మిస్ మరి అయింది. అడ్మిట్ అవ్వట్లేదు, మీరు చేయట్లేదా? చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, వచ్చింది కోహోస్ట్. వచ్చిందండి. 8-9 వచనాల్లో రోమాపత్రిక 15వ అధ్యాయంలో అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహింపరచుటకు అనే మాటలో అనే సందర్భంలో ఈ కీర్తన ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి కనికరం లేదా కృప మనం చదువుకున్న కీర్తనలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి కృప గురించి, దేవుని యొక్క కృప గురించి మనం మాట్లాడాలంటే ఖచ్చితంగా ఆయన అన్యజనులకు ఇచ్చిన ప్రవేశాన్ని ఆలోచిస్తే ఆయన కృప గురించి మనకు అర్థమైపోయింది. దేవుడు కృపగలవాడు అనే విషయాన్ని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడాలంటే ఆయన యూదులు కాని అన్యజనులకు ఆయన కలిగించిన ప్రవేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన కృప గురించి మనం మాట్లాడతాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. మళ్ళీ హాజరాన్ని ఏడమ్మా? అన్నయ్య వందనాలు అన్నయ్య. వందాలు. అదే ఆఫీస్ లో ఏదో రిపేర్ ఉందంట, సార్ రమ్మన్నారు, ఫోన్ చేసి వెళ్ళారు. రోమపత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. చూడండి, ఇక్కడ క్రీస్తు ఎవరిని చేర్చుకున్నాడు? అన్యజనులను చేర్చుకున్నాడు. క్రీస్తు అన్యజనులను చేర్చుకున్నాడు. యూదులు ముందుగానే ఉన్నారు, ఇప్పుడు అన్యజనులు చేర్చబడ్డారు. అందుకని నెక్స్ట్ వచనంలో అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహింపరచుటకు, ఆయన కృప మాత్రమే దీనిని వివరించగలదు. అందుకని ఆయన కృప అర్థం కాని వారు అన్యజనుల ప్రవేశం విషయంలో అభ్యంతర పడిపోయారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయంలో 41వ వచనంలో మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినని మీరు నమ్మరా అన్నాడు. ఎందుకంటే ఎవరికైతే ఆయన కృప అర్థం కాలేదో, ఆ కృప అర్థం కాని వారు ఖచ్చితంగా నమ్మలేరు.
హబక్కు గ్రంథం 1 అధ్యాయం 5లో చెప్పిన ఈ మాట, మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను అనే మాట ఏం చెప్తుందంటే, ఆ దినాలలో ఆయన కృప అనే న్యాయం తెస్తాడు, విశ్వాసము అనే న్యాయం తెస్తాడు, క్రొత్త నిబంధన అనే చట్టం తెస్తాడు. అందుచేత అది వివరించిన నమ్మలేని కార్యాలు ఆ కృపలో జరుగుతాయి. అందుకనే ఇక్కడ మనం చూస్తున్న ఈ అధ్యాయంలో ఏం జరిగిందంటే 48వ వచనంలో అన్యజనులు వాక్యాన్ని మహింపరిచారు. 46లో ఏం జరిగిందంటే యూదులు దేవుని వాక్యాన్ని త్రోసివేశారు. ఈ 2 వచనాలు ఈ అధ్యాయంలో రాయబడింది. అన్యజనులు ఆయన వాక్యాన్ని బట్టి మహింపరిచారు. అన్యజనులకు ప్రవేశం ఈ అధ్యాయంలో కలిగింది. 14:27 అపోస్తలుల కార్యాలు 14:27 వారు వచ్చి సంఘం అన్యజనులకు ఆయన ద్వారం తెరిచాడు. కాబట్టి అన్యజనుల కొరకు ఆయన ద్వారం ఈ అధ్యాయంలో తెరవబడింది. సో దేవుడు కృపగలవాడు అనే అంశము మాత్రమే అన్యజనుల ప్రవేశాన్ని తెలియపరుస్తుంది, లేకపోతే మనకు తెలియపరచగలదు. లేదు, అన్యజనుల ప్రవేశాన్ని మనం ఆలోచిస్తే దేవుడు కృపగలవాడు అని మనకు అర్థమవుతుంది. అందుకని అపోస్తలుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం తర్వాత 14వ అధ్యాయంలో 3వ వచనంలో ఏం చెప్పబడిందంటే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభువారి చేత సూచక్రియలు అద్భుతాలు చేయించి తన కృపావాక్యానికి సాక్ష్యం ఇస్తున్నాడు అని రాయబడింది. కృపావాక్యం, పౌలు గారు కృపావాక్యం బోధించాడు. పౌలు గారు కృపా సువార్త బోధించాడు. ఎందుకంటే అన్యజనుల ప్రవేశం అనే పనిలో దేవుడు ఉన్నాడు. కాబట్టి పౌలు కృపావాక్యాన్ని బోధించి అన్యజనుల ప్రవేశానికి దేవుని తోడి జత పనివాడిగా పౌలు వాడబడ్డాడు. అందుచేత ఇక్కడ రోమపత్రిక 15లో ఆయన ఏం రాశాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం ఒకసారి 15 చదువుదాం, బాగుంటుంది ఈ వచనం చూడండి అందరూ. 15. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా, పత్రిక 15. అన్యజనుల చదవమంటారా సార్? చదవండి సార్. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత వారు నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఈ మాట చూడండి, నేను అన్యజనులకు పరిచారకుడను, లేదా అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడు అన్నాడు. ఎందుకంటే అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు యూదుల దృష్టిలో మరి అన్యజనులు ఎలాగూ పాపులని ఎంచబడుతున్నారు. ఏంది స్క్రీన్ ఏంటి ఇది పెట్టావు? నేను కాదండి, ఎవరు షేర్ చేశారు? బ్లెస్ బ్లెస్సీ. బ్లెస్సింగ్ ఇదా? ఏదో షేర్ చేసావమ్మా, చూడు. ఓకే, ఫోన్ ముట్టుకోకండి, అందుకే చెప్తున్నా, ఫోన్లు దూరంగా పెట్టుకొని వాక్యం వినండి. రైట్. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చదువుతున్నాం ఏమనంటే,
అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి, యూదులు అన్యజనులను మరి పాపులను ఎంచుతారు. కానీ ఇప్పుడు వారి చేతనే సహోదరులని పిలిపించాలి, వారి చేతనే పరిశుద్ధులు అని పిలిపించాలి, వారి చేతనే అంగీకరించబడిన వారని పిలిపించాలి. అది ఎప్పుడు జరిగిద్దంటే, నేను అన్యజనులకు సువార్త ప్రకటిస్తుంటుండగా వారు పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి. కాబట్టి పౌలు చాలా ఆసక్తిగా అన్యజనులకు సువార్తను ప్రకటిస్తున్నాడు. కారణం ఏంటంటే, అన్యజనులు కూడా యూదుల చేత పరిశుద్ధులని పిలువబడాలి అనే ఒక గోల్ పెట్టుకొని ఆయన ప్రకటిస్తున్నాడు. అపోస్తల కార్యాలు 10:44లో పేతురు సువార్త ప్రకటిస్తుంటుండగా మరి అతని బోధ విన్న అన్యజనులందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ పరిశుద్ధపరిచిన అన్యజనులను నీళ్లకు ఆటంకం చేయకూడదని పేతురు 47లో చెప్పాడు. కాబట్టి అన్యజనులమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేతురు కూడా మనం పరిశుద్ధపరచబడాలి అన్నట్టే సువార్త చెప్పలేదు. కానీ పేతురు సువార్త చెప్తుంటుండగా పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి ప్రభువే మనల్ని చేర్చుకున్నాడు. ఆ తర్వాత పేతురు నమ్మి బాప్తిస్మం ఇచ్చాడు కొర్నేలి ఇంటిలో. అప్పుడు 11వ అధ్యాయం 18లో ఏముందంటే, అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని దేవుని మహిమపరిచారు. ఎవరు? యూదులు. కాబట్టి ఆరంభంలో అంగీకరించకపోయినా ఆ తర్వాత అయినా అంగీకరించే మనసు మనలో రావాలి. ఆరంభంలో మిద్ది మీద ఉన్నప్పుడు పేతురు కలిగిన దర్శనంలో పేతురుకు ప్రభు చెప్పాడు, దేవుడు పవిత్రపరిచిన వాటిని 15వ వచనంలో నిషిద్ధమైనదిగా ఎంచొద్దు అన్నాడు. అప్పుడు పేతురు నమ్మకపోయినా ఆ తర్వాత పరిశుద్ధాత్మ అన్యజనులను పరిశుద్ధపరిచినప్పుడు ఆయన వారికి నీటి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన వివరించినప్పుడు మరి ఆనాడున్న సంఘములో ఉన్న యూదులు మరి దేవుని మహిమపరిచారు. కానీ ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నామంటే, ఈనాటికి కూడా కొందరి చేరికను స్తుతించలేకపోతున్నారు, కొందరి చేరికను బట్టి దేవుణ్ణి మహింపరచలేకపోతున్నారు. ఇంకా వ్యత్యాసాల భేదాలు మనం ఇంకా చూస్తున్నాం. దీని అంతటికి గల కారణం ఏంటంటే, విశ్వాసులు దేవుని మహిమను చూడకపోవటమే. క్రీస్తునందు దేవుడు మనకిచ్చిన మహిమను మనం చూడనంత కాలం మనం ఈ భేదాల్లోనే బ్రతుకుతాం. అప్పుడు మనం దేవుని కృపగలవాడు అని మనం చెప్పలేం. ఇప్పుడు యూదులు అన్యులు పరిశుద్ధులయ్యారు కాబట్టి దేవుడు కృపగలవాడని చెప్పగలుగుతున్నాం. అన్యజనులను పరిశుద్ధాత్మ వల్ల దేవుడు పరిశుద్ధపరిచాడు కాబట్టి దేవుడు కృపగలవాడని చెప్పగలుగుతున్నాం. కానీ మనలో భేదాలు ఉంటే, మనం కొందరిని చేర్చుకోలేకపోతే, ఇంకా మనం ఆ వ్యత్యాసాలు నోటితో పలుకుతూ ఉన్నట్లయితే మనం దేవుడు కృపగలవాడని మనం ఎంత మాత్రం కూడా సాక్ష్యం చెప్పలేము, మనం గ్రహించలేము. ఇక్కడ అదే రాయబడింది. రోమపత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుట, దేవుడు సత్యవంతుడని స్థాపించటం. ఎందుకంటే మరి అన్యజనులు విషయంలో ఆయన కృప, అలాగే యూదుల విషయంలో ఆయన యొక్క నమ్మకత్వం. మనం చదువుకున్న కీర్తనలు ఈ రెండు రాయబడ్డాయి. ఒకటి ఆయన కృప, రెండవది ఆయన యొక్క విశ్వాస్యత. చిన్న కీర్తనే, కానీ ఇందులో అన్యజనులు యూదులు ఇద్దరు మనకు కనపడుతున్నారు. గ్రేస్ అనగానే మనకు అన్యజనులు గుర్తొస్తారు. విశ్వాస్యత అనగానే మరి పితరులకు చేసిన వాగ్దానాల విషయంలో ఆయన యొక్క నమ్మకత్వం. చాలామంది కృపను అర్థం చేసుకోకపోవటం వల్ల యూదులు దేవుని చేత విసర్జించబడ్డారనుకున్నారు. కానీ మరి పితరులకు చేసిన వాగ్దానం విషయంలో ఆయన నమ్మకమైన వాడు కాబట్టి
వారి పట్ల కూడా కృప విషయమైన ఏర్పాటు ఉందని రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో వచనం 28లో మనం చూస్తున్నాం. 29లో చూడండి, వ్రాయబడింది, దేవుడు తన కృప విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడ్డు. కృప విషయంలో పశ్చాత్తాపడ్డు, అందుచేత మనకు ప్రవేశం కలిగింది. పిలుపు విషయంలో పశ్చాత్తాపడ్డు, కాబట్టి ఇశ్రాయేలు శేషం మిగిలింది. ఇది ఈ చిన్న వచనంలో 117వ కీర్తన దాగి ఉంది. ఆయన కృప మరియు ఆయన విశ్వాస్యత, పితరులకు చేసిన వాగ్దానం విషయంలో ఆయన నమ్మకత్వం, ఈ రెండింటిని మనము గ్రహించాలి. మన జీవితాల్లో కూడా ఈ రెండు ఉండాలి. గ్రేస్ అనేది, ఫెయిత్ఫుల్నెస్ అనేది, ఆయన కృప మరియు ఆయన విశ్వాస్యత. అబ్రహాముకు ఆయన ఆదికాండం 12:3లో అన్యజనులను గురించి వాగ్దానం చేసినప్పుడు ఆయన గ్రేస్ అనే ఒక ఉన్నతమైన అధ్యాయానికి ఆయన ద్వారం తెరిచాడు. ఆదికాండం 12:7లో నీ సంతానానికి ఈ దేశం ఇస్తానన్నప్పుడు ఆయన తన విశ్వాస్యతకు అధ్యాయం తెరిచాడు. కాబట్టి ఆయన కృప మరియు ఆయన విశ్వాస్యత, మరి మనలో ఆయన కృప మరి ఆయన విశ్వాస్యత కనబడుతుందా? ఆయన ఎంత నమ్మదగిన వాడు చూడండి. సంఘము అనే వారికి ప్రవేశం ఇచ్చి యూదులను ఆయన విసర్జించిన వాడు కాదు. రోమాపత్రిక 11వ అధ్యాయం 25లో అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకే ఇశ్రాయేలుకు కఠిన మనసు. రోమాపత్రిక అపోస్తల కార్యాలు 14:27లో అన్యజనులకు ద్వారం తెరిచాడు. ఇప్పుడు మరలా యూదుల పట్ల ఆయన కృప విషయమైన ఏర్పాటు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు శేషం రక్షించబడుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మరలా ఇశ్రాయేలీలను రక్షిస్తాడు. ఇది ఆయన యొక్క విశ్వాస్యత. చాలా కాలం అయిపోయింది. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 37లో అన్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అని చెప్పాడు. అంటే చాలా కాలం అయిపోయినా కూడా ఆయన తన పిలుపు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అబ్రహాముని పిలిచాడు, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని చెప్పినట్లుగా ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ని పిలిచాడు. అది ఆయన యొక్క నమ్మకత్వం. సో ఈ ఉదయకాలం ప్రశ్న ఏంటంటే, మనలో గ్రేస్ యొక్క పాలు ఎంత ఉంది? విశ్వాస్యత అనే లక్షణం ఎంతవరకు ఉంది? మన దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనకు అర్థమైనప్పుడే మనలో రూపాంతరత అనేది జరిగిద్ది. మనలో ట్రాన్స్ఫిగరేషన్ అనేది జరిగిద్ది. సో మనలో ఎంతమంది కృప చూపించే వారంగా ఉన్నాం? అలాగే మనము చేసిన వాగ్దానాల విషయంలో లేదా ఇచ్చిన మాట విషయంలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం? ఈ రెండు కూడా ఈ కీర్తన యొక్క వెలుగులో మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజు కూడా దేవుడు సున్నతి లేనివారు అని మనల్ని పిలుస్తున్న వారితో సమానులుగా చేశాడు. నిబంధనలు లేనివారు అని చెప్తున్న వారితో మనల్ని సహోదరులుగా చేశాడు. ఎఫెసీ పత్రిక 2:12 ప్రకారం ఇప్పుడు మనలను యూదులతో సమానులుగా చేసి 14లో మధ్యలోని గోడను పాడేశాడు. కానీ ఇంకా చాలామంది ఆ గోడలు కట్టుకుంటూ బతుకుతున్నారు. అలాగైతే వారు దేవుని యొక్క కృప కలిగిన వారు కాదు. మన పట్ల ప్రభు కృప చూపించాడు, ఇప్పుడు మనం కృప చూపించమని చెప్పాడు. ఏమన్నాడు? నేను మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం మీరును చేర్చుకోండి అని చెప్పాడు. మళ్ళీ ఆయన ఎలా చేర్చుకున్నాడు? దేవోక్తులు లేవు, ప్రవక్తలు ఎవరు మనకు తెలియదు, పితరులు మనకు చెందిన వాళ్ళు కాదు, అసలు నిబంధనలు అంటే ఏంటో తెలియదు, ఎన్ని యుగాలు ఉన్నాయో తెలియదు, మనకి ఏమీ లేవు. ఏమీ లేని మనలను వెదకని మనకు ఆయన దొరికాడు. ఎందుకంటే వెదకటానికి మన దగ్గర లేఖనాలు లేవు. ఫిలిప్ అంటే వెతికాడు, నతనీయేలును కనుగొన్నాడు. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసారో ఆయనను కనుగొంటిమి. ఎందుకంటే వాళ్ళు వెదకటానికి వారి దగ్గర లేఖనాలు ఉన్నాయి. మన దగ్గర వెదకని మనకు ఆయన దొరికాడు అనే ఆ లేఖనాన్ని మన జీవితాల్లో ఆయన నెరవేర్చాడు. రోమపత్రిక 11వ అధ్యాయం 21లో మనం చూస్తున్నాం, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. ఇది ప్రవక్తల గ్రంథంలో, యెషయా గ్రంథంలో అన్యజనుల ప్రవేశం గురించి వ్రాయబడి వచనం.
ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. నిజంగా మీకు గ్రేస్ అంటే ఏంటో అర్థమైతే ఈ గ్రేస్ మీరు చూపించగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది కఠినుడు అనుకున్నారు. సో మీరు గమనించండి, రోమీలకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మన పట్ల చూపిన కృప మనకు అర్థమైతే మనం కూడా అలాగే కృప చూపిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుని చాలామంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన కఠినుడు అనుకున్నారు 60వ వచనంలో. నిజంగా ఆయన కఠినుడు కాదు, చాలా దయగలవాడు. ఆయన కనికరాన్ని గూర్చి అన్యజనులు కొనియాడుతున్నారు. ఆయన కనికరాన్ని గూర్చి అన్యజనులు కొనియాడుతున్నారు. మరి ఈరోజు మన కనికరాన్ని గూర్చి ఎంతమంది కొనియాడుతున్నారు కదా? కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయనని సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా అసలు మనం గ్రేషియస్ అనేది మనతో ఉన్నవారు చెప్పగలగాలి. ఆయన చాలా కృపగలవాడు. మనం అనుకుంటున్నట్లు ఆయన ఏం భేదాలు చూపించడు. మనం అనుకుంటున్నట్లు నేను చాలా జ్ఞానవంతుడిని, మీకు అంత జ్ఞానం లేదు అనే భేదం కానీ, నేను ఐశ్వర్యవంతుడిని, మీరు అంత ఐశ్వర్యవంతులు కాదు అనే భేదం కానీ, నేను ఫలానా జాతి వాడిని, మీరు అలాంటి జాతి కాదనే భేదం కానీ మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఆయనలో ఏమీ లేవు అని మన గురించి ఎంతమంది చెప్పగలరు? మనం నిజంగా గ్రేషియస్సేనా, మనం కృపగలవారమేనా? ఎందుకంటే 45వ కీర్తనలో రాశాడు మొదటి వచనంలో, ఇది రాజును గూర్చిన రచన. రాజును గూర్చిన రచన ఏంటంటే ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. 2వ వచనంలో ఇదే మన యొక్క సౌందర్యం అని చెప్పాడు. నరుల కంటే నీవు అతి సుందరుడు. సో మన సౌందర్యం ఏంటి అంటే కృప చూపటమే మన సౌందర్యం, లేదా కృప చూపటమే మనకు సౌందర్యాన్ని తీసుకుని వస్తుంది. అందుకనే రూతు గ్రంథంలో వ్రాయబడినట్లుగా బోయాజు కూడా ఎవరండి? చచ్చిన వారికి బ్రతికిన వారికి 2:20 ఉపకారం చేయటం మాననివాడు. అందుకని ఆమె అనింది, ఏమి తెలిసి పరదేశనైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షం కలిగింది. 10వ వచనం. అంటే హీ ఈజ్ సో గ్రేషియస్. అతడు చాలా దయగలవాడు, ఆయన చాలా కృపగలవాడు. మరి సహోదరులు, ఈ జూమ్ కూడికలో ఉన్నవారు మీరు కృప చూపించేవారేనా? బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ, బ్రదర్స్ మీరు కృపగలవారేనా? మన ప్రభు మన పట్ల కృప చూపించాడు. ఆ కృప ఏంటో మనం ఎరిగితే మనం కూడా కృప చూపిస్తాం. ప్రభు చెప్పిన ఉపమానంలో, నేను నిన్ను క్షమించాను కదా, 500 దేనారాల యొక్క అప్పును నేను తీర్చాను, ఆ రుణాన్ని ఎత్తిపడేశాను కదా, మరి నువ్వెందుకు నీ సహోదరుని పట్ల అలా ప్రవర్తించలేదు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 31వ వచనం. కాగా వాని తోడుదాసులు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా. అంటే ఇది రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనల్ని అడుగుతాడు. మీరేమో అన్యజనులా, మీకేమో దేవోక్తులు లేవా, పితరులు ఎవరో తెలియదా, ప్రవక్తలు ఎవరో తెలియదా, నిబంధన లేనివారు, సున్నతి లేనివారు, మిమ్మల్ని తీసుకొచ్చి నేను యూదులతో సమానంగా కూర్చోబెడితే మీలో మీరు భేదాలు పెట్టుకొని మీరు కొంతమందిని వేరే వేరే భావాలతో చేర్చుకోలేదు కదా అని రేపు ప్రభు మనల్ని అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను నిన్ను కరుణించిన ప్రకారం అన్నాడు. ఎంత కరుణించాడు? ఇక్కడ చెప్పాడు చూడండి, నేను నిన్ను కరుణించాను అనేది దాని గురించి ఎంత చెప్పాడంటే ఇక్కడ 24, 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత కిందకొస్తూ 28లో 100 దేనారములు అచ్చి ఉన్న ఒకడు. చూడండి, 10,000 తలాంతులు ఎక్కడ, ఒక తలాంతే 3,600 రూపాయలు. అలాగే 100 దేనారములు, అక్కడ దేనారం అంటే ₹1 100 దేనారాలు అంటే అప్పుడు ఎంత? ₹50 కదా. 10,000 తలాంతులు అంటే 10,000 × 3,600 కొట్టండి. జూమ్ ఆన్ చేసుకున్నామన్నా క్యాలిక్యులేటర్ ఇప్పుడు ఓపెన్ చేయలేం, అయితే తర్వాత కొట్టండి. 10,000 × 3,600 రూపాయలు ఎక్కడ? ₹50 ఎక్కడ? అంటే
యూదులతో మనల్ని సమానంగా కూర్చోబెట్టడం అనేది ఎంత కృప, మనం చూపించాల్సిన కృప ఎంత కృప కదా. ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు మనల్ని క్రీస్తుని ఏపడం దగ్గర ఎలా విమర్శిస్తాడు అనేది ఒక శాంపిల్ టెస్ట్ పేపర్ ఇక్కడ పెట్టాడు. 3,60,00,000 అని పెట్టారు. 3,60,00,000 ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? 100,60,00,000 అని 3,60,00,000 అంటున్నారు కదా. మరి అంత క్షమించి మనల్ని యూదులతో సమానంగా కూర్చోబెట్టిన కృప ముందు మనం చూపించే కృప ఎక్కడ? ఉం? ఆలోచన చేయండి. ఇంకా మాట్లాడుకుంటున్నారేమో ఎవరైనా, ఇది ప్రభు వినికిడిలో వినపడుతుంది కదా. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా వింటున్నాడంట. చేత మనలో వాళ్ళు ఫలానా కదా, వీళ్ళు ఫలానా కదా అనే మాటలన్నీ ప్రభు వింటాడు. రేపొద్దున అడుగుతాడు ఏమనంటే, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి, నిన్ను క్షమించాను, నేను కరుణించిన ప్రకారం నువ్వు ఎందుకు కరుణించలేదు అడుగుతాడు. కాబట్టి మనలో ఇటువంటి స్వభావం కానీ లక్షణాలు కానీ ఉన్నాయంటే మనము ఆరాధికులం కాదు అని అర్థం. ఎందుకంటే ఆరాధికుడు ఎప్పుడు దేవుడు తనకి ఇచ్చిన మహిమను చూస్తూ ఉంటాడు కాబట్టి అతడు ఆ పోలికలోనికి మారిపోతాడు. మనమందరం దైవ స్వభావం అందు పాలివారగునట్లు వాగ్దానాలు ఇచ్చాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము వ్రాయబడిన మాట ఏంటంటే, మనం దైవ స్వభావం అందు పాలివారమగునట్లు 4వ వచనం, లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకున్నట్లు ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చాడు. దైవ స్వభావం మనలోకి వచ్చేయాలి. పైకి వందనాలు చెప్తూ, పైకి బాగా మాట్లాడుతూ, రహస్యంగా మన స్వభావం వేరైతే అది ప్రభువుకు తెలుసు. దైవ స్వభావం అందు మీరు పాలువారు కావాలా కదా. ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఒకళ్ళిద్దరు నా దగ్గర ఎలా అని బయటపడ్డారు. వాళ్ళు ఫలానా వాళ్ళు అన్న వాళ్ళ బుద్ధి ఎలాగే ఉంటుందని చెప్పారు. అట్లాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ప్రభు వీటన్నిటినీ వింటున్నాడు. కాబట్టి ఏ రూపంగా కూడా మనం ఈ పదాలు వాడకూడదు. ఎందుకంటే వీటి పేరైనను ఏం చెప్పాడు? ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది అని చెప్పాడు కదా. తర్వాత మాట్లాడుట కూడా అవమానమే అని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 12వ వచనంలో వాటిని గురించి మాట్లాడటం కూడా అవమానమే, కాబట్టి మాట్లాడద్దు. సో ప్రభువే మనకు సహాయం చేయను గాక. మనం అందరం కూడా ఒకేసారి ప్రభు పోలికలోనికి మారం. కొంతగా వాక్యం వింటున్నాం, ప్రభు పోలికలోనికి మారుస్తున్నాడు. మనలో మార్పు వస్తూ ఉంటుంది. కానీ ఇదేం తప్పు కాదని కొన్ని సమర్థించుకుంటూ ఉంటారు. అవి మనం సమర్థించుకోవద్దు. క్లియర్గా మనము ఆలోచన చేయాలి. సో ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత మనలో కృప ఉంది, మనం ఎంతవరకు గ్రేస్ చూపించగలుగుతున్నాం, మనం ఎంతవరకు సహోదరులను చేర్చుకోగలుగుతున్నాం అనేది ఆలోచన చేయాలి. చూడండి, లూకాసు వార్తలో మనము ఈ దినాల్లో గతంలో వింటున్నట్లుగా 10వ అధ్యాయంలో 29వ వచనంలో అవును గాని నా పొరుగువాడు ఎవడు అనే ప్రశ్న కృపలో రాదు. అవును గాని నా పొరుగువాడు ఎవడు, అది కేవలం ధర్మశాస్త్రంలోనే వస్తుంది. కృపలో ఎందుకు రాదంటే, అసలు కృపలో మనము నేను మిమ్మును ప్రేమించిన ప్రకారమే మీరును ఒకరినొకడు ప్రేమించండి అనే ఆజ్ఞను పొందాం. అందులోనైతే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి అనే ఆజ్ఞ ఉంది. అందుకనే అందులో పొరుగువాడు ఎవడు అనే ప్రశ్న వస్తుంది, కానీ ఇందులో క్రీస్తు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో అన్నాడు, అది పాత నిబంధన వంటిది కాదు అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? అది పాత నిబంధన వంటిది కాదు. ఎందుకంటే 11వ వచనం చూడండి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఇక్కడ అందరూ నన్ను తెలుసుకుంటారు, దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఏం తెలుసుకుంటున్నారు?
పొరుగువాడిని తెలుసుకుంటున్నారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఏం తెలుసుకుంటున్నారు? పొరుగువాడిని తెలుసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో స్కూల్లో, మా జగన్నాథపురంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి గొడవ అయిందంట, కొట్టుకున్నారంట. ఇది ఎలా ఉంది చూడండి. తర్వాత మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది, స్కూల్లో మీరు పలానా కులస్తులు అని చెప్పి 2 కులస్తుల వాళ్ళు పిల్లలు కొట్టుకున్నారంట. అంటే ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఈ సినిమా హీరోలను అడ్డు పెట్టుకొని వాళ్ళ క్యాస్ట్ పరంగా అభిమానం కలిగి ఒకళ్ళు కొట్టుకుంటున్నారు పిల్లలు. కానీ క్రొత్త నిబంధన అంటే ఏం చెప్పాడంటే, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. అంటే ప్రభువుని తెలుసుకోవటం, ఇక్కడ పొరుగువాన్ని తెలుసుకోవటం లేదు. కాబట్టి మనం ఎంతవరకు కృప చూపించగలుగుతున్నాం? సో ప్రభు ఆత్మ మనల్ని పరీక్షిస్తున్నప్పుడు రాత్రి మనం విన్నట్లుగా ఏమంటాడంటే, క్రీస్తు న్యాయపీఠం దగ్గర జయించిన వానిని నాతో కూడా ఏమన్నాడు? కూర్చుండ నిశ్చేదన అన్నాడు. రేపు పొద్దున వెళ్ళి క్రీస్తు న్యాయపీఠం తర్వాత ప్రభు పక్కన కూర్చుంటుంటే, ఏయ్ లే లే లే, నాలో లేని భేదాలన్నీ పెట్టుకొని బతికో, పక్కకెళ్ళి కూర్చోమంటాడు. సో అదే చెప్పాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ఏం చెప్పాడు? కూర్చుండా నిశ్చేదను అంటే ఆయన మనకు చూపించని భేదం మనం ఇప్పుడు అందరికీ చూపిస్తున్నప్పుడు రేపొద్దుట ఆయన మహిమలో మనం ఎలా కూర్చుంటాం? కూర్చోం. ఇటువంటి భేదాలు చూపించిన వాళ్ళతోటి మనం కూర్చుంటాం కదా. కూర్చుండా నిశ్చేదను అనే మాట మీద రాత్రి వచ్చిన వర్తమానం మీరు ఎంతమంది విన్నారు నాకు తెలియదు, కానీ వండర్ఫుల్ మెసేజ్ ఏనండి. ఒకవేళ రాత్రి ఒకటే వర్తమానం కదా, కాకినాడ వర్తమానం తర్వాత అద్భుతమైన వర్తమానం, క్రీస్తు న్యాయపీఠాన్ని గూర్చిన అద్భుతమైన తలంపులు ప్రభు ఆత్మ అనుగ్రహించాడు. విధంగా చెప్పాలంటే రాత్రి వాక్యం విన్న వారందరూ కూడా ప్రభు భయంతో నింపబడ్డారు. రాత్రి చాలామంది వాక్యం విన్నారు. ప్రభుకు స్తోత్రం. మరి రేపొద్దున ఆయన కూర్చుండా నిశ్చేదను అన్నప్పుడు మనం వెళ్ళి మామూలుగా ఇప్పుడు ఎలా కూర్చున్నామో అలాగే కూర్చోవడానికి లేదంట. రేపు ఇప్పుడు నేను త్రాగుతున్న పాత్రలో మీరు త్రాగగలరు, నేను తీసుకుంటున్న బాప్తీసం మీరు తీసుకోగలరు, కానీ నా రాజ్యం అందు నా కుడి వైపున కూర్చుండనిచ్చుట, ఎడం వైపున కూర్చుండి నా వశంలో లేదని చెప్పాడు. మరి అది ఎవరి వశంలో ఉంది? నీ వశంలోనే ఉంది. తండ్రి వశంలో ఉందంటే అర్థం ఏంటంటే అది నీ వశంలోనే ఉంది. ఎలా ఉందంటే, ఇప్పుడు మనం జీవించిన జీవితాన్ని బట్టి ఆయన ఎందుకు నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను ఏం చేసుకోవాలి? పవిత్రునిగా చేసుకోవాలి. ఇది మన బాధ్యత. కాబట్టి అది నీ వశంలోనే ఉంది. మరి మన వశంలోనే ఉన్నదాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే రేపు వదిలేళ్ళి ప్రభు పక్కన కూర్చున్నా ఆయన కూర్చో, నేను చూపిన కృపే నువ్వు కూడా చూపించావు కదా, వెరీ గుడ్ అని చెప్తాడు. లేదంటే నేను తీసుకెళ్ళి ఆ దూరం కూర్చోబెట్టి నీ మహిమ వేరు నా మహిమ వేరు అని చెప్తాడు. నా దగ్గర కూర్చో, ఇప్పుడు పొరపాటున వచ్చి నా పక్కన కూర్చున్నారనుకోండి మీరు, నేను కూడా అంటాను, చిచి నా పక్కన కూర్చోకు, నాలో లేని భేదాలన్నీ నీలో ఉన్నాయి, దూరం కూర్చో అంటాను అనమాట. అలా అందరూ అంటారు. రేపొద్దుట ఒక్కొక్కరికి ఇచ్చిన మహిమ దగ్గరలో నేను కూర్చొని ఎవరు. కాబట్టి ఆ దినమందు మనం ఆయన రాకడేందు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు, ఏంటంటే వీడు కూడా సీదరించుకుంటున్నాడు అని అనొద్దు. రేపొద్దు వాళ్ళకి ఇచ్చిన మహిమ వేరు, నీకు ఇచ్చే మహిమ వేరు అయిపోద్ది. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే, ఎందుకంటే యేసుప్రభు ఒక మంచి మాట చెప్పారుగా, మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు ఏం చెప్పారు? త్రోవలో ఉండగానే సమాధానపడు అని చెప్పారా? మత్తయి సువార్త 5:25. త్రోవలో ఉండగానే అనగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళక ముందే సమ్మతి చేసుకోవాల్సినవి సమ్మతి చేసుకోండి. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందా లేదా? ఏదైనా లోపాలు ఉంటాయి, అప్పుడు ఏం చేయాలా? అలాగే చెప్తూ ఉంటారు అని అనుకోకు, అలా అనుకోవద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21లో చెప్పాడు, ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. 20వ వచనంలో చెప్పాడు, మన యందు దోషారోపణ ఎక్కడ జరుగుతుందో అక్కడ సమ్మతి చేసుకుందాం. ఇంకా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళడానికి 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఇప్పుడే సమాధానం పడదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కంటే ఇప్పుడే సెట్ చేసేసుకుందాం.
అత్తింటికి వెళ్ళకముందే బోయా చెప్పాడు, ఒట్టి చేతులతో పోవద్దని. ఎందుకు చెప్పాడు? కాబట్టి మార్గ మధ్యంలోనే మనకి ఎన్నో హెచ్చరికలు వస్తున్నాయి. ఎందుకంటే రేపు అది ఫైనల్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ తర్వాత మనం ఇక సరిచేసుకునేవి ఏవి ఉండవు. కాబట్టి ఈరోజే మనము కృప చూపించే బుద్ధి మనలో లేకపోతే మన ప్రభు మన పట్ల చూపిన కృపను మనం ధ్యానం చేద్దాం. అలా మనం ధ్యానం చేసినప్పుడు మనం కృప చూపించగలుగుతాం. 3:17 చదవండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:17. ఈ ఈ లోకపు లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. రైట్, ఇక్కడ చూడండి. తన సహోదరునికి కనికరం చూపనివాడు అనే మాట రాశాడు. అంటే ప్రభు వీటన్నిటిని గమనిస్తున్నాడు. నేను నీకు కృప చూపించాను కదా, నువ్వు కూడా కరుణించవలసి ఉన్నది. మనం ఎంతవరకు కృప చూపించగలుగుతున్నాం? సో ఆయన కృపను ధ్యానం చేయండి, ఆయన మహిమను ధ్యానం చేయండి. మీరు కూడా కృప చూపించగలుగుతారు. నిజంగా కొందరిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వారు చేర్చుకునే విధానం, వారు చూపించే ప్రేమ, వారు చేసే పరిచర్య, ఇదంతా కూడా దేవుడు వారిని కృపగలవారుగా మార్చేశాడు. ఇప్పుడు అది మనలో రావాలి, అది మనందరిలోకి రావాలి. మనమందరం కూడా కృప చూపేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు వీటన్నిటిని రాశాడు. సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును కదా. ఏదో కృప గురించి వర్తమానం చెప్తున్నారు కానీ అసలు కృపను స్మరించేవారు, కృప చూపించగలుగుతున్నవారు, వారు ఈ విషయాల్లో ఖచ్చితంగా నేరము నిందను వారు దేవుడు వారి మీద మోపడు. దేవుడు ఈ విషయంలో వారి మీద నింద వేయడు. ఎందుకంటే మనం కృప చూపించగలుగుతాం. జీవనోపాధి కలిగి ఉండి సహోదరుడు ఏమి కలిగి ఉండటం చూచి అతని పట్ల కృప చూపించకుండా కృప గురించిన వర్తమానాలు చెప్తూ దేవుడు ఎంత కృపగలవాడు, ఆయన ఎంత దయగలవాడు, ఆయన కృప ఎంత హెచ్చుగా ఉన్నది, ఆయన సత్యం మేఘం వలె ఆవరించి ఉన్నది అని మనం ఇవన్నీ చెప్తున్నాం అనుకోండి, ప్రభు వీటన్నిటి గురించి మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి కృప గురించి బోధ చేయడం కంటే కృపను స్మరిద్దాం, కృపను చూపిద్దాం. రెండవదిగా విశ్వాస్యత. మరి దేవుడు యూదుల విషయంలో నమ్మకమైన వాడు, అన్ని జనుల విషయంలో ఆయన కృపగలవాడు, యూదుల విషయంలో ఆయన నమ్మకమైన వాడు. ఎండిపోయిన ఎముకలను సైతం ఆయన గ్రంథంలో చెప్పినట్లుగా 3 దినములు అయిన తర్వాత ఇశ్రాయేలును ఆయన బ్రతికించబోతున్నాడు. ఇది మనం చూస్తే ఆయన విశ్వాస్యత. మరి మనలో మనం నమ్మకంగా ఉన్నామా కదా? ఈ దండులో చేర్చుకున్నవాడు ఎందుకు చేర్చుకున్నాడంట? నమ్మకమైన వారని ఎంచి మనకు పరిచర్యను అప్పగించాడు. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మరి దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టండి. 2:4 జీవన వ్యాపారాల్లో చిక్కుకోవద్దని చెప్పాడు కదా. మనల్ని ప్రేమించి మనకు పరిచర్య అప్పగించినాక మనము మందను నిర్లక్ష్యం చేస్తున్నామా? ప్రభు మనకు అప్పగించిన మందను మనం నిర్లక్ష్యం, జీవన వ్యాపారాల్లో చిక్కుకొని పోయి మనం మందను నిర్లక్ష్యం చేస్తున్నామా? ఉపదేశం కొరకు ప్రయాసపడాలని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రయాసపడాలి. సహోదరులు అడిగారుగా ఏమని? డాడీ నీకు ఇచ్చిన మందను నువ్వు ఎవరి వశం చేసేవని అడిగారు లేదా? మరి మనల్ని కూడా అడుగుతారు, నీకు ఇచ్చిన స్థానిక సంఘాన్ని నువ్వు ఎలా నిర్లక్ష్యం చేశావు? అసలు నీవు ఆ సంఘాన్ని బట్టి ఇంకెంత వ్యాపారం చేసావు, ఇంకెన్ని సంఘాలు కట్టావు, ఆ సంఘం ద్వారా నువ్వు ఎంత పరిచర్య చేసావు కదా. ఇవి అడుగుతాడు, ప్రభు అడుగుతాడు. మరి మనం నమ్మకంగా ఉంటున్నామా? మనం పైన ఉన్న వారికి కూడా ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో
చెప్పబడిన మాట ఏందండి 17లో? మీ పైన నాయకులు ఉన్నవారు దేవునికి లెక్క చెప్పాలి. మరి మీరు మీ పైన ఉన్న నాయకులకు లెక్క చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని ఒకవేళ ఎవరైనా అడిగితే నేను చెప్తాను. ప్రతి నెల సేవకులందరికీ కానుకలు పంపిస్తున్నాం కాబట్టి మీరు లెక్క చెప్పాలంటలేదు ఇక్కడ. 13వ అధ్యాయం 7లో ఏం చెప్తున్నాడంటే, మీకు వారు దేవుని వాక్యం బోధించారు. కొంతమంది అంటారు, బర్నబాస్ అన్నకి మనం మీటింగ్లు పెట్టుకుంటూ చెప్పాలా అంటారు. నిజమే, మీరేం చెప్పక్కర్లేదు. ఆయన మన మీద ఏమైనా పెత్తందారా, మనం ఏమైనా ఆయన బానిసలమా అంటారు. నిజమే, మీరేం చెప్పక్కర్లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు ఏమన్నానంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ విషయంలో నాకు లెక్క చెప్తారు అంటున్నాడు. మరి మీ విషయంలో ఏమేమి లెక్కలు అడుగుతాడు? మీ విషయంలో నన్ను ఏం లెక్కలు అడుగుతాడు? ఉం? మీతో నా ద్వారా ఏం మాట్లాడిచ్చాడో ఆ విషయాల్లో లెక్కలు అడుగుతాడు. ఏ ఏ ఏరియాల్లో దేవుడు మీరు దర్శిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా? రాత్రి కాకినాడ దేవుని సేవకుడు సందీప్ అని చెప్పాడు, కుటుంబ విషయాల్లో దర్శిస్తున్నాడు, ఆర్థిక విషయాల్లో దర్శిస్తున్నాడు, పరిచర్య విషయంలో దర్శిస్తున్నాడు, అన్ని విషయాల్లో దర్శిస్తున్నాడని కాకినాడలో ముగింపు మాటల్లో చెప్పాడు. మరి ఈ విషయాలన్నిటిలో నన్ను లెక్క అడుగుతాడు ప్రభు, ఎందుకంటే మీకు దేవుని వాక్యం బోధిస్తున్నాను. మరి మీరేం చేస్తున్నారు? మీరు లెక్క చెప్తున్నారా? ఆయనకి చెప్పక్కర్లేదు అని అంటే అది దండులో చేర్చుకున్న వాడిని మోసం చేయడం కదా. అది నమ్మకత్వం ఎలా అయింది కదా? ఆలోచన చేయండి. మనం దేవుని వాక్యాన్ని పొందుకుంటున్నామనే కృతజ్ఞత ఉండాలి. ఓ పాస్టర్ గారు నన్ను బీబీసీ కాన్ఫరెన్స్లో ఇలా అడిగాడు. ఏమడిగాడంటే, "ఓ, ఈ సేవకులందరికీ ఈ సేవకుల దగ్గర మీరు దశంభాగాలు తీసుకుంటారా అని అడిగాడు. నా పక్కనే కూర్చున్నాడు. మీరు ఎవరెవరైతే సేవకులు పోషిస్తున్నాడో ఆ సేవకులందరి దగ్గర దశంభాగాలు తీసుకుంటాడా అని అడిగాడు. నేను చెప్పాను, వాళ్ళ దగ్గర మేము ఏమీ తీసుకోము. మరి మీరు నెల నెల ఏమైనా సపోర్ట్ ఇస్తారా? నేను అన్నాను, ప్రతిరోజు సపోర్ట్ ఇస్తాం, దేవుని వాక్యం అందిస్తామని చెప్పాను. అంతకంటే ఏం కావాలి? ఆత్మ సంబంధమైన వాటిలో మనం పాల్పుచ్చుకుంటున్నాం, శరీర సంబంధమైనవి గొప్ప కార్యమా అని చెప్పాడు. అసలు మీ దగ్గర నిధులు ఓపెన్ చేసే తాళపు చెవులు ప్రభు అప్పగిస్తున్నప్పుడు మీరు నిధులు ఓపెన్ చేసుకొని సంతృప్తి పొందాలి. ఎందుకంటే ఈరోజు నేను కానీ మీకు అలాంటి పని చేశాను అనుకోండి, రేపు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాను. రాజేష్ అన్న ఉన్నాడు, ఒక ఆయన ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడు? నెల నెల 1000 కొడుతున్నాడు కాబట్టి చేశాడు. చేసి ఏమన్నాడు? నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు ఆ అబ్బాయి వాక్యం వింటున్నావు అని అన్నాడు. ఇప్పుడు కాదు మ్యాటర్, ఇది ఎప్పుడో. అంటే ఈరోజు 1000 పంపించినా రేపు పొద్దుట బానిసలుగా చేసుకుంటారు. కానీ దేవుని వాక్యం అందించాడు. నేను చాలా కాలం క్రితమే చెప్పాను, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన మాట, నీవు నాకు ఇచ్చిన వారికి నేను నీ వాక్యం ఇచ్చాను అనే మాట ఎంత బాగుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పాడు. అలాగని చెప్పి అక్కర్లో పాల్పుచ్చుకోకూడదు. అది సీక్రెట్గా జరగాలి, అది రహస్యంగా జరగాలి, అది చెప్పుకునేటట్టు జరగకూడదు, అది రహస్యంగా జరగాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, నీ వాక్యము నేను వారికి ఇచ్చాను అనే మాట ఎంత బాగుంది చూడండి. పౌలు చెప్పాడు, ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు కదా. అపోస్తల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. 20:20. కొంతమంది డైరీ తీసి చూస్తేనే అన్నా నన్ను వద్దన్న, నేను ప్రిపేర్ అయిన ప్రసంగం అన్న మీరు చూసేద్దన్నా అంటారు. ప్రిపేర్ అయిన ప్రసంగాలు చూడనీయరు కదా. మరి ప్రయోజనకరమైనవి ఏవి దాచుకోకుండా ఇస్తున్నప్పుడు, మరి వారు మనకి ఎంత ప్రేమ చూపించి మనకు తలంపులు ఇస్తున్నప్పుడు మనం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండొద్దా కదా? చెప్పాలా వద్దా? కొన్ని విషయాలు దాచారు మీరు, చెప్పాల్సినంత అవసరం ఏముంది అని అనుకుంటున్నారు. మరి అలాగే మేము కూడా సంగతులు దాచవచ్చు కదా, మీకు చెప్పాల్సినంత అవసరం ఏముందని. కానీ దేవుడు మా ద్వారా దాయకుండా ప్రభు మాట్లాడుతున్నాడంటే మీరు కూడా అంతే కదా. ఖచ్చితంగా నన్ను ముఖ్య ప్రసంగికుడి కింద అయ్యి మీటింగులు పెడితే, లేకపోతే నువ్వు మీటింగులు పెట్టొద్దని ఎవరితో అన్నానా నేను ఇప్పుడు దాకా? ఎవరైనా చెప్పండి. అంటే నేను కూడా ఒకసారి పరీక్ష చేసుకుంటున్నాను క్రీస్తు న్యాయపీఠం దగ్గర. ఓ రోజు అన్నాడు కదా, ఎవరు? అయ్యగారు, పెద్ద అయ్యగారు, ఎవరైనా సమూయేలు గారు ఏమన్నాడు?
నేను మీలో ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానా? ఉం? జూమ్లో ప్రతిరోజు వచ్చి ఓ సేవకుడా ఇన్ని వర్తమానాలు వింటున్నావు, ఓ 10,000 కొట్టు, కొంచెం కష్టంగా ఉంది నాకు అని మీలో ఎవరితో అన్నానా? మీ దగ్గర ఏమైనా లంచం తీసుకున్నానా? మీకేమైనా అన్యాయం చేశానా? పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన 2 పత్రిక 7 నేను మీ దగ్గర ఎవరి దగ్గర అన్యాయం చేయలేదు, మీ హృదయాల్లో చేర్చుకోండి అన్నాడు. అంటే రోజు మీ దగ్గరికి బైబిల్ స్టడీకి రావడానికి చాలా ఖర్చు అవుతుంది, మీరు అసలు ఏం పట్టినట్టున్నారో 10,000 కొట్టండి అని చెప్పాను. ఆ? నా కార్ టైర్లు అరిగిపోయినాయి, టైర్లు వేయించుకోవాలి, మీరు ఓ టైర్ స్పాన్సర్ చేయండి అన్నాను. ఆలోచన చేయండి. మరి మీరు లెక్కలు ఎందుకు చెప్పట్లే? దేవుని వాక్యం ఫ్రీగా పుచ్చుకుంటున్నారు కదా, మీలో కొందరు లెక్కలు ఎందుకు చెప్పట్లేదు? లెక్కలు చెప్పట్లేదంటే అర్థం ఏంటంటే, కనీసం అన్న మేము మీటింగ్స్ పెడుతున్నాం, ప్రార్థన చేయండి. మీరు ముఖ్య ప్రసంగికుడిగా రావాలా, మీ ఫోటో మేము వేయాలా అని కాదు. మీరు చెప్పాలి. మేము చేసుకునే ఆయనకి ఎందుకు చెప్పాలి, పైన ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని అనుకోవటం అనేది అది నమ్మకత్వమేనా అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది కొందరు ఇలా చేసి మరి కొంతమందికి మాదిరి చెడగొడుతున్నారు. తద్వారా కొందరు లెక్కలు చెప్పకుండా ఉండిపోతారు. అప్పుడు మనం వాటి విషయంలో నమ్మకస్తులం కాదు. దండులో చేర్చుకున్న వారిని మనం సంతోషపెట్టాలి. నిజంగా ఈ ఏర్పాటులో చేర్చుకోవటానికి ప్రభు మాకు అవకాశం ఇచ్చాడు. మరి నిజంగా ఈ దండులో చేర్చబడినందుకు మీరు కూడా జీవన వ్యాపారాల్లో చిక్కోవద్దు. అంటే ఇతర ఏ ప్రలోభాలకు లోనవద్దు. రీసెంట్గా ఎవరో మీటింగ్స్ పిలిచారు, మన సహోదరుడు నేను రానని చెప్పాడు, అంటే వెళ్ళనని చెప్పాడు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే దీన్ని వాళ్ళు ఏమంటారంటే, ఒక మనిషికి మీరు బానిసలు అయిపోయారు అంటాడు. నేనంటాను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన పైన ఉన్న వారిని మోసం చేస్తే దేవుడు కూడా మనల్ని ఈ విషయంలో ఖచ్చితంగా సరిచేస్తాడు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో పేతురును మోసం చేశారు. దేవుడు ఆ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలకు జరిగించింది మనం చూస్తున్నాం. అలాగే మనం చాలా తెలివిగా మోసం చేస్తాం అనుకుంటాం. యాకోబు ఎంత పెద్ద మోసం చేశాడు? మోసం చేసిన యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఏమయ్యాడు? ఒక్కడైపోయాడు. కాబట్టి మోసంతో మనం చేసిందంతా మొర్ర పెడతాది దేవునికి. యాకోబు పత్రికలో చెప్పాడు కదా, మీరు చేనుకోయి పనివారికి ఇయ్యక మోసముగా బిగబట్టిన కూలి ఏం చేస్తున్నాడు? 5:4 మొర్ర పెడుతుంది. అక్కడ చెప్పాడు మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవుల్లోనికి చూస్తున్నాయి అని చెప్పాడు. అంటే నమ్మకంగా ఉండండి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బీ ఫెయిత్ఫుల్. మనం ఎప్పుడు అలా ఉండగలమంటే ఆయన ఎంత నమ్మకస్తుడో మనం ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా ఆ మహిమలోనికి ఆ పోలికలోనికి మారిపోతాం. ఫెయిత్ఫుల్గా ఉండాలి. పొరపాటున నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఎందుకు నాకు చెప్పలేదు ఉం? అని అడిగిన రోజు మీరు అబద్ధం ఆడకుండా విషయం చెప్పేయండి. మిమ్మల్ని అడిగే అర్హత నాకుందా? ఫిలెమోనుకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? నీవే నీ ఆత్మ విషయంలో నాకు రుణపడ్డావు కదా. అడుగుతారు. అడుగుతున్నప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పాలి కదా. ఒక మాట ఫోన్ చేసి చెప్పండి, ఒక మాట ప్రార్థన చేయమని చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఎందుకు చెప్పాలంటే మన వాక్యం పొందుకుంటున్నాం కదా. అపోస్తల కార్యాల గ్రంథంలో ఏముంది? అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి. ఇది ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయం 20 చదవండి. 12:20. తూరీల మీదను సిదోనీల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారి ఏక మనసుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షంలో చేసుకొని సమాధాన పడవలని వేడుకొనిది. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుండెను. ఇప్పుడు మీరు చెప్పండి, మన గ్రాసం ఎక్కడి నుంచి వస్తుంది? జగన్నాథపురం ఫిలదెల్ఫియా సంఘం నుండి వస్తుంది. మరి ఆ గడ్డి తింటున్న వాళ్ళు, ఆ గ్రాసం తింటున్న వాళ్ళు, ఆహారం తింటున్న వాళ్ళు, మరి మీరు లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పాలంటే మొన్న ఒక అబ్బాయి గురించి చెప్పే కదా,
నాకు పెళ్ళి అయిపోయింది అంటున్నాడు. మా భార్య కోసం ప్రార్థన చేయండి 9వ నెల అన్నాడు. మొత్తానికి ఆడపిల్ల పుట్టింది బీబీసీ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు. ఈ అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అయిందని అడుగుతుంటే ప్రసాద్ గారు అంటున్నారు మొన్న అయిందా అంటున్నాడు. మరి పెళ్ళి అయిందని నాకు చెప్పలేదని అడిగాను. అడుగుతాను అలాగా, అంటే ఆ సందర్భం ఏమో నాకు తెలియదులే కానీ ఖచ్చితంగా మన సహోదరులు కొన్ని విషయాలు ఎందుకులే చెప్పడం అని అనుకోకండి, చెప్పండి. ఎందుకంటే మరి మేము కూడా ఈ తలంపులు ఎందుకులే అని ఆపట్లేదు కదా. అలాగే మీరు కూడా చెప్పాలి. ప్రభువు అలాగ మీకు మంచి మనసు దయచేయను గాక. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారు అని ఉంది కదా. కాబట్టి మేము రాజుకు ద్రోహం చేయమని ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. రేపు పొద్దున అడుగుతాను జాన్ను కూడా కొన్ని విషయాలు అడుగుతాను. అప్పుడు జాన్ కూడా లెక్క చెప్పాలి. ఏ జాను? కోరమావుడు జాను. ఏమడుగుతాను? ఏదైనా అడుగుతాను. నువ్వే కూర్చుంటున్నావు, మీ భార్య ఎప్పుడు కూర్చుంటుందా అని అడుగుతాను. నా భార్య కూడా నీకెందుకన్నా అన్నాడు అనుకోండి, మరి గ్రాసం తింటున్నావు కదా, అందుకని నేను లెక్క అడిగే అవకాశం నాకు ఉంది. అడుగుతాను. ప్రశాంతి ఎక్కడా అని అడుగుతాను. ఆ? నేనేమన్నా నా సహోదరుడు కావలి వాడినా అన్నట్టు మళ్ళీ తిరిగి నన్ను ప్రశ్నించకుండా లెక్క చెప్పాలి కదా. అడుగుతాను, అడిగినప్పుడు చెప్పండి. ఇప్పుడు వద్దులే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్రిపేర్ అయ్యేలోగా ఇది శాంపుల్ క్వశ్చన్ అంతే. రేపు వద్దు అసలు క్వశ్చన్ అడుగుతాను. కాబట్టి ఎవరినైనా అడిగే హక్కు ఉంది. మా గుడివాడ ఆనందాన్ని కూడా కొన్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడిగితే చెప్తారు. ఎందుకు చెప్తారు కదా. మరి ఇక్కడి నుంచి గ్రాసం వస్తుంది కదా, నమ్మకంగా ఉండండి. కాబట్టి పోలీస్ అనే భయం లేకుండా పృథ్వీరాజు గారిని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆయన కూడా చెప్పాలి. చూసారా, వెంటనే వాళ్ళ భార్యను చూపించాడు. ఎందుకంటే నా భార్య గురించి నన్ను ఏం అడగండి, మా ఆవిడ కూడా ఉంటుందని ఆ అక్కను చూపించేశాడు. అది కాబట్టి ఈ ప్రశ్న కాదు, మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగాలి, అది అడుగుతాను. అలాగూ ఏ ప్రశ్న అడిగినా మీరు విసుక్కోకండి. ఎందుకంటే మరి ఒక ఆయన వ్యసన పడ్డాడుగా 3 సార్లు అడిగినందుకు చిరాకు వచ్చేసింది ఆయనకి. ఎవరు? పేతురన్నకే. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసిన పేతురానికే. కాకపోతే ఆ పేతురు వేరు, ఈ పేతురు వేరు. వీడియో ఇప్పుడు ఎందుకు ఆఫ్ చేశారు పేతురు గారు మీరు అని అన్నప్పుడు ఏంటంటే ఆయన అంత సీరియస్ అయిపోతాడంటే మరి మీకు గ్రాసం వస్తుంది కదా. నేను సీరియస్ అయ్యేదానికి కూడా మీరు నాకు రుణపడ్డారు. కాబట్టి 3 సార్లు అడిగినందుకు పేతురు వ్యసన పడ్డాడు. మీరు మాత్రం వ్యసన పడద్దు, సణుక్కోవద్దు, విసుక్కోవద్దు. ఎందుకంటే మరి మీరు టన్నులు పొందుకున్నారు కదా. ఇందులో హోప్కి ఫీజు కట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఏమండి? వివి సత్యనారాయణ ఐఫోన్ గారు, అవునా కదా. మరి మీ పేరు అలాగే వస్తుంది ఏంటో అందులో, వివి సత్యనారాయణ ఐఫోన్ అని వస్తుంది. అది ఇప్పుడు ఒకసారి చెయ్యాలి. వాళ్ళందరి లిస్టు ఉందా లేదా మన దగ్గర? మరి టన్నులు ప్రసంగాలు విన్నారు కాబట్టి మీరు లెక్క చెప్పాలి. కాబట్టి మీరందరూ ప్రార్థన చేసుకోండి. నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయి ప్రభా కదా. కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు. మరి ప్రభు రేపు వద్దురా అని లెక్క అడుగుతాడు. చెప్పకుండా వెళ్ళిపోకూడదు, ముందు చెప్పి కదండి. ఏ కంపెనీ అయినా మానేసినప్పుడు ఏం చేయాలా? చక్కగా ఒక ఫార్మేట్లో లెటర్ రాసి ఆమోదం ఇచ్చినాక వెళ్ళిపోవాలి. స్పీకర్ ఆమోదం ఇచ్చినాక ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి దూరేయాలి. మరి కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే మనం చెప్పాల్సినంత అవసరం లేదులే అనుకున్నారు వాళ్ళు. అయితే అనుకుంటే దేవునికి స్తోత్రం. కానీ మరి నేను చెప్పిన ప్రసంగాలు బయట చెప్తున్నారు అంటే ఈ గడ్డి అక్కడ చెప్తున్నారు, మరి ఆ గ్రాసమే వాడుతున్నారు. మరి అప్పుడు లెక్క చెప్పాలిగా. ఇప్పటికైనా ఒకవేళ మీలో ఎవరికైనా కనబడితే నువ్వు రిజైన్ లెటర్ ఇవ్వకుండా పార్టీ మారేవంట, స్పీకర్ ఆమోదం లేకుండా నువ్వు ఇచ్చే వెంటనే ఆమోదం ఇచ్చేస్తారంట అని చెప్పండి, మీకు ఎదురైతే. లేకపోతే వదిలేయండి, ప్రభు చూసుకుంటాడు. కాబట్టి జకరియా అన్న, నేను చాలా కాలం తర్వాత పలకరించాను. ఎందుకంటే నీ పేరు DJ8LXE4DLUERODDNUGAAGA అని వచ్చింది. ఆ పేరేంటో చెప్పు తర్వాత. కాబట్టి ఏదైనా అడుగుతా నేను. మీరు విసుక్కోవద్దు, వ్యసన పడొద్దు. ఎందుకంటే మీరు నమ్మకంగా ఉంటే విసుక్కునేది ఏముంది? మీరు నమ్మకంగా ఉండనప్పుడే విసుక్కుంటారు. ఏంటండి ఎన్ని అడుగుతాడు అని విసుక్కుంటారు. కానీ అడిగే అర్హత ఉంది, హక్కు ఉంది. లేదని మీరు చెప్పినా ప్రభు ఉందో లేదో రేపు చెప్తాడు. కాబట్టి 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. నెంబర్ 1 మనం గ్రేషియస్గా ఉండాలి. నెంబర్ 2 మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి. కృప చూపించాడు అన్యజనుల పట్ల, నమ్మకత్వం కలిగి ఉన్నాడు యూదుల పట్ల. కాబట్టి ఆయన నమ్మకత్వం మనలో కూడా కనపడాలి. మనల్ని ఎవ్వరు ఏది అడిగినా చెప్పాలి. ఓకే. నేను ఒకవేళ పండు గారిని అడిగాను అనుకోండి, మా బాబాయే పండు బాబాయ్, నేను ప్రశ్న అడిగాను,
నిన్న ఫ్రూటీని ఎందుకు మీరు గోడకేసి కొట్టారని అడిగాను అనుకో, నా కొడుకు గురించి నువ్వు ఎందుకు అడుగుతావు అని అనొద్దు. అంటే ఏదైనా అడుగుతాను, పిల్లల గురించి అడుగుతాను, పెళ్ళిళ్ళ గురించి అడుగుతాను, నేను అడుగుతాను. మీరు లెక్క చెప్పాలి, విసుక్కోవద్దు, వ్యసన పడొద్దు. ఎందుకంటే మరి మీకు ఈ విషయాల్లో కూడా వాక్యం వస్తుంది కదా. కాబట్టి ఈ విషయాల్లో కూడా మీరు లెక్క చెప్పాల్సిన వారు ఉన్నారు. సీక్రెట్గా పెళ్ళిళ్ళు చేసేసేసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్న అనుకోలేదన్నా, హడావిడి అయిపోయిందన్న, హడావిడి అయిపోయింది అందుకే చేసేసానని చెప్పొద్దు. ఓకేనా? ఎందుకంటే నన్ను పిలిచిన కాడి నుంచి మంగళసూత్రం ఎందుకు కట్టారని అడుగుతాడు. ఈ ఆచారాలు ఎందుకు చేశారని అడుగుతాడు. ఏంటి కులం చూసుకొని చేశారా అని అడుగుతాడు. ఈడితో పెద్ద తలకాయ నొప్పి వీడికి తెలియకుండా చేసేసి లాస్ట్లో అన్నా కుదరలేదన్నా, చాలా హడావిడన్నా, మరి మీకు తెలుసు కదన్నా, అదన్నా ఇదన్నా అని వేసేద్దాం కలర్ అంటే, మీరు నా కలర్ వేస్తారు. ఏషియన్ పెయింట్లు చాలా ఈజీగా దొరుకుతున్నాయి ఇప్పుడు. కానీ రేపు పొద్దున ప్రభు మీ రంగులన్నీ బయట పెడతాడు. కాబట్టి విశ్వాసం కలిగి ఉందాం. ప్రభు మనల్ని నమ్మకస్తులని ఎంచి దండులో చేర్చుకున్నాడు. మనం కూడా నమ్మకంగా ఉందాం. కృప చూపుతున్న ప్రభుకు స్తోత్రం, నమ్మకస్తుడైన ప్రభుకు స్తోత్రం. ఈ చిన్న కీర్తనలో ఇంత అద్భుతమైన తలంపులు ప్రభు మనకు దాచాడు. మనను అలా కొనసాగుదాం. ప్రభు మనలందరినీ తన కృపలో దీవించిన. వాసన రాత్రి మీటింగ్ ఎందుకు రాలేదు అని నేను అడిగినా మీరు విసుకోకండి. ఓకేనా? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన రాసిన ద్వారా 117వ కీర్తన నుంచి అందించిన తలంపులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో అన్ని జనుల పట్ల ఆయన కృప కలిగిన వాడిగా, కనికరం కలిగిన వాడిగా, అలాగే యూదుల పట్ల ఆయన విశ్వాస్యత అనగా నమ్మకత్వం కలిగిన వాడిగా జ్ఞాపకం చేస్తూ, యూదులకు అన్యులకు ఉన్నటువంటి భేదాన్ని పడగొట్టి ఇద్దరికి మరి ఏకపరిచిన ఆయన కృప, అలాగే ఆయన విశ్వాస్యతను గురించి ప్రభు మనం కూడా అదే విధంగా మన పరుల పట్ల కృప చూపి నడిచేవారుగా, మరి నమ్మకత్వం కలిగిన వారుగా ఉండాలని, మరి కృప చూపుతున్న నరులకు మనల్ని ప్రియులుగా చేస్తుందన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ, మరి ఆ యొక్క నమ్మకత్వంగా మనం ఏ విధంగా మన దండిలో చేర్చుకొని మరి మనల్ని పోషిస్తున్నటువంటి నాయకుల పట్ల మనం ఏ విధంగా ముందుకు కొనసాగాలో కూడా ప్రభు ఈ యొక్క వర్తమానం నుంచి నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 11 గంటలకు దండగారిలో జరిగే సువార్త కొరకు సాయంత్రం జగ్గంపేట సమీపంలో ఉన్నటువంటి కాట్రాలపల్లిలో జరిగే ప్రత్యేకమైన కూడి కొరకు ప్రార్థన చేయండి. రేపటి దినాన్ని జరిగే ప్రార్థన కూడికి కూడా మరి అందరూ చేరి వచ్చి ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో మనం కూడికి ముగింపు చేసుకుందాం. ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికను ముగింపు చేసుకుందాం. వందనాలు ప్రశ్న. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మరి మీ యొక్క మంచి పదార్థాన్ని, గ్రాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో సంగతులు ప్రభువా మేము వింటా ఉన్నాం. ఇటు సంగతులకు చాలిన పడేవాడు తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. మాకు అప్పగిస్తున్న ఈ సంగతులన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో కీర్తన భాగంలోంచి మీరు మాట్లాడిన ఈ విషయాల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ విశ్వాస్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. సమస్త మనుషుల కొరకు మీ ప్రాణం పెట్టారు, మరణాలు చూశారు ప్రభువా. అన్ని జనులు కూడా తండ్రి మీ సంకల్పంలో మీరు చేర్చుకున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీలో పక్షపాతం లేదు అయినా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. పితరులతో చేసిన వాగ్దానం బట్టి ఆయన మరి అన్ని జనులు మీరు చేర్చుకున్నారు. యూదుల్ని కూడా తండ్రి మీరు కనికరించారు, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. మరి నీ కృప గొప్పది నాయన. మమ్మల్ని ప్రేమించారు. వాగ్దానాలు లేవు, నిబంధనలు లేదు నాయన, లేఖనాలు లేవు, ప్రవక్తలు మా వారు కారు, ఇతరులు మాకు సంబంధించిన వారు కారు. అయినప్పటికీ నాయన అన్ని జనులు అని అర్పణ పరిశుద్ధాత్మలు కలిగిందని మీరు రాయించారు, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అన్ని జనులకు అపోస్తులుగా పౌలు గారిని
మీరు నియమించారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీకు కృపకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. యూదులతో పాటు సమాన వారసులుగా చేశారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మాత్రమే కాదు నాయన, మరి ఇశ్రాయేల్ విషయంలో కూడా తండ్రి మీరు విశ్వాసత కలిగి ఉన్నారు. మీకు వందనాలు. ఎండిన ఎముకల్ని మీరు తిరిగి మరలా జీవింపజేయబోతున్నారు. 3వ దినాన వారిని దర్శించబోతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పిలుపు విషయమై పశ్చాత్తాపడరు ప్రభు. నీకు వందనాలు. అయినా వారిని తిరిగి మీరు అంటుకట్టబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభువా. మరి మీరు ఎంత కృపగలవారు, ఎరగని వారు, మిమ్మల్ని కఠినుడని అంటున్నారు. కానీ మా ప్రభువా, మరి మమ్మల్ని ఎంతగానో కరుణించారు ప్రభువా. మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు, ఆ యొక్క కృప మా పట్ల కూడా మీరు మాలో కూడా కనబడాలని మీరు ఆశపడతా ఉన్నారు. నేను కరుణించిన ప్రకారమే మీరును ఒకరినొకరు కరుణించండి. మీ తోడి దాసుని కరుణించడం చెప్పిన ప్రకారంగా తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. ఆ క్రొత్త ఆజ్ఞ ప్రకారం మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. మీ ప్రేమను పొందుకుంటూ మీ కనికరాన్ని మేము ఇంకా రుచి చూస్తూ ప్రభువా, తోడి దాసుని సహోదరుని నా తండ్రి ప్రేమగా చూసి కృప అనుగ్రహించండి. తండ్రి మీకు వందనాలు. మరి మీలో యూదుడని గ్రీసు దేశస్తుడని ఆయన భేదం లేదు. దైవ స్వభావం అది పాలివారైన ప్రతి ఒక్కరిలో ఈ భేదాలు ఉండవని కూడా మీరు చెప్పారు ప్రభు. నీకు వందనాలు. వాటి పేరు ఎత్తకూడదని, వాటి గురించి మాట్లాడట అవమానకరమని మీరు చెప్పారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. నాయన అందరు మిమ్మల్ని తెలుసుకోవాలి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు మిమ్మల్ని తెలుసుకోవాలి. అది మీ కృప నాయన. మీకు వందనాలు ప్రభువా. మరి మీరు మీ రాజ్యంలో మమ్మల్ని కూర్చుని పెట్టబోతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నాయన. రాత్రికాల సమయంలో కూడా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. కూర్చున్నాము క్రీస్తుతో పాటు, తిరిగి కూర్చుడ నిత్యదను అనే వాక్య భాగాన్ని బట్టి మీరు మాతో మాట్లాడారు. రాజ్యంలో ఆ మహిమ భేదములు ఉన్నాయని కూడా తండ్రి మీరు చెప్పారు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము క్రీస్తు న్యాయపీఠం కొరకు మేము సిద్ధపడతా ఉన్నాం నాయన. త్రోవలో ఉండగానే సమాధానపడి కృప అనుగ్రహించండి నాయన. సహాయం చేయండి. అలాగే ప్రభువా, మరి మీ యొక్క విశ్వాస్యత మాలో కనబడాలని మీరు ఆశపడతా ఉన్నారు. మీకు వందనాలు. ముఖ్యంగా మా పైన నాయకులుగా ఉన్నవారు నాయన మాకెంతగానో వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్య సేవకులు వాక్యాన్ని అప్పగిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దండుల్లో చేర్చుకున్న వారిని సంతోషపెట్టే కృప అనుగ్రహించండి. ఈ జీవన వ్యాపారాలు చిక్కొనకుండా ప్రభువా, మరి నాయకులకు నువ్వు లెక్క ఒప్పజెప్పేదం కృప చూపించండి నాయన. వారు అంతం వరకు నడుచుకునే రీతిని వెంబడించే కృప అనుగ్రహించండి నాయన. సేవకులు వాక్యాన్ని ఇస్తా ఉన్నారు. ప్రయోజనకరమైంది ఏది దాచుకున్నట్లేదు. సంకల్పం అంతా బోధింపజేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ప్రభువా నాయన. మరి ఎక్కడ వినని సంగతులు దేవుని మర్మమైన క్రీస్తుని గూర్చి మేము వింటా ఉన్నాం. గ్రంథంలో మాకు భాగం ఇస్తా ఉన్నారు సేవకుల ద్వారా. మీకు వందనాలు నాయన. ఈ కృప విషయమైన ఏర్పాటు ముందుగా మాకు ఇచ్చారు ప్రభువా. ఇందులో భాగంగా అనేక పత్రికల్లోంచి అతని అనేక లేఖనాల నుంచి మేము విప్పుతూ ప్రభు అనేక సంగతులు మాకు నేర్పించారు. మీకు వందనాలు. వాటి విషయమే కృతజ్ఞత కలిగిన ఆయన ప్రతి విషయంలో వారికి లెక్క చెప్పే విధంగా మేము ఉండే కృప అనుగ్రహించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ యొక్క కృప, ఈ విశ్వాస్యత మీరు కలిగి ఉన్నారు మాలో కూడా. మా ప్రభువా, మీరు అది కనబడలేవని కృప చూపించమని ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించిన ఈ యొక్క చిన్న గ్రంథంలోంచి మీరు ఇచ్చిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని సేవకులను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ చేరవలసిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ దినమంతా వాక్య తలంపులు తలపోసుకుంటూ ఉత్సహిస్తూ ఆనందిస్తూ వాక్యాన్ని బట్టి ఇంకా ఆనందిస్తుండే కృప అనుగ్రహించమని కూడికి నడిపించిన ప్రియులు హాను గారిని బట్టి మీకు వందనాలు. ఈ రోజు పరిచయంతో మీరు తోడుగా ఉండమని, మమ్మల్ని ఇంకా వాక్యం బలపరచమని, ముఖ్యంగా మీ యొక్క మహిమ, మీరు క్రీస్తునందు మాకు ఇచ్చిన మహిమను మీకు స్మరణ తెచ్చుకుంటూ ప్రభువా, ఆ మహిమ ద్వారా మహిమలోకి వెళ్తూ దూతల పరిచయం అనుభవిస్తూ ఆత్మ ద్వారా నడిపించబడుతూ ప్రభువా నాయన మేము ఇంకా పరిచయంలో మరి అభివృద్ధి పొందాలని మీరు కృప చూపించుదురుగా. కానీ మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నాను స్తుతించి ప్రార్థించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకోవచ్చు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.
అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.